నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హైదరాబాద్ లో కల్తీ దందా కలకలం రేపుతోంది. తినే తిండి నుంచి వాడే నెయ్యి వరకు ఏది అసలు ఏది కల్తీయో తెలియని పరిస్థితి వచ్చింది. పాలు, వెన్న చుక్క లేకుండానే పామ్ ఆయిల్, రవ్వ, రసాయనాలతో టన్నుల కొద్దీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాల గుట్టు రట్టింది. హెచ్-ఫాస్ట్ ఆహార భద్రతా విభాగం తనిఖీలో ఏకంగా 36 టన్నుల కల్తీ నెయ్యి పట్టుబడింది. 100% ప్యూర్ ప్రీమియం ఫామ్ ఫ్రెష్ పేర్లతో ఇదే నెయ్యి స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల వరకు చేరుతోంది. ల్యాబ్ పరీక్షల్లోనూ సులభంగా చిక్కకుండా రసాయనాలతో పక్కా ప్లాన్ చేస్తున్నారంటే కల్తీ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దొరికిందే 36 టన్నులైతే ఇప్పటికే మార్కెట్లోకి వెళ్ళింది ఎంత? ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఈ కల్తీ రాకెట్ వెనుక ఎవరున్నారు? అసలు నెయ్యిని, కల్తీ నెయ్యిని వినియోగదారుడు గుర్తించేదెలా? కల్తీకి అడ్డుకట్ట వేయాలంటే అసలు ఏం చేయాలి? దీనిపైన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు డాక్టర్ పి కిషోర్ కుమార్, ఫుడ్ టెక్నాలజీ అండ్ వెల్నెస్ కోచ్, అండ్ డాక్టర్ వెంకట్ కామరాజు, పిహెచ్డి న్యూట్రిషనిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పీకర్. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు అవర్ షో. వెంకట్ గారు, అసలు 100% ప్యూర్ అంటారు. కొనే వాళ్ళది చూసి అబ్బా ఇది 100% ప్యూర్ అంట, చాలా బాగుంటుందేమో అని చెప్పేసి వినియోగదారులందరూ చాలా ఉత్సాహంగా కొంటూ ఉంటారు. బట్ అది డూప్లికేటా, ఒరిజినల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? అందరూ చాలా స్మెల్ కూడా చాలా బాగుంది కదా, ఇది అసలైన నెయ్యి అనుకొని చాలా మంది కొంటూ ఉంటారు కదా, మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి మనం? ఇది ఒరిజినల్ లా కాదా అని మన ఇంట్లో టెస్ట్ చేసుకోవడానికి 100% టెస్ట్ చేసుకుని తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే అది ఏమేమి అందులో కలుపుతారో దాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన టెస్ట్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు అది వాసన బాగుందనో, అది చిక్కగా ఉందనో, దాన్ని గ్రాన్యులర్ గా ఉందనో అది చూసి మనం నెయ్యి అనుకోవడానికి లేదు. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు స్టార్చ్ లాంటివి కలుపుతున్నారు అనుకోండి, ఐడిన్ టెస్ట్ చేసి చూస్తారు. సో అదొక స్టార్చ్ మాత్రం తెలుస్తుంది అందులో. కాకపోతే ఇప్పుడు ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఇవి అది కలిపారంటే మనం కనిపెట్టడం, ఇంట్లో కనిపెట్టడం అంత కష్టం కాదు. ఇట్ మే గివ్ సమ్ క్లూస్ దట్ ఇట్ ఇస్ అడల్టరేటెడ్. వాడుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ దానికి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అది ఎంత సాలిడిఫై అయింది, ఎంత సాలిడిఫై అవ్వలేదు, మనకి స్మోకింగ్ పాయింట్ ఎంత ఉంది, ఇలాంటి అబ్జర్వేషన్స్ కొన్ని తెలుస్తాయి మనకి. కాకపోతే 100% కంక్లూజివ్ గా ఇందులో ఏంటేంటి కలిపారని ఇంట్లో టెస్ట్ చేసుకోవడం కొంత కష్టమే. కాకపోతే దానికి క్లూ తెలుసుకోవడం మటుకు ఈజీ. మన రెగ్యులర్ గా మంచి నెయ్యి వాడే వాళ్ళకి కొంత వాడుతున్నప్పుడు తెలియచ్చు. స్టార్చ్ కలిపినట్టయితే ఇందాక చెప్పినట్టు ఒక ఐడిన్ చొక్క వేసినట్టయితే బ్లూ ఆర్ బ్లాక్ కలర్ లో అది మారినట్టయితే అది ఐడిన్ కన్ ఉంటుంది. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ అసలు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అందరూ కలుపుతున్నారు అన్నది పాయింట్ మనకి. అయితే వెంకట్ గారు, స్టార్ హోటల్ కానీ రెస్టారెంట్లకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోంది అంటే అసలు వినియోగదారుల భద్రతకు ఎవరు భరోసా కల్పిస్తారు? మనకు తెలీదు, మనం ప్యూర్ అనుకుని తింటూ ఉంటాం. బట్ దానివల్ల వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ గత 1 వీక్ గా మనం న్యూస్ బాగా చూస్తున్నాం. ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అది చాలా మటుకు మహారాష్ట్రలోని, అక్కడ ఈవెన్ గుజరాత్ లోని ఎక్కడ పట్టుకోండి, చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనం ఏదో ఒక మంచి హోటల్ ఏదో వీకెండ్ కి ఫ్యామిలీ తోటో ఫ్రెండ్స్ తోటో వెళ్ళి భోజనం చేద్దాం, లేకపోతే రెగ్యులర్ గా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్ లో చాలా పీజీస్ ఉన్నాయి, బయట రెగ్యులర్ గా తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మోస్ట్లీ యంగ్ పీపుల్. వీళ్ళందరికీ ఏంటంటేనండి, ఏదో ఒకసారో 2 సార్లు తింటే దీని వల్ల మనకి ఏదో అయిపోతుంది అన్న సంగతి మనకి తెలీదు. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల దీంట్లో ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ మిక్సింగ్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఆయిల్ కలుపుతున్నారు ఇందులో, తెలుస్తుంది. పామ్ ఆయిల్ ఇట్ సెల్ఫ్ అదేదో పాయిజన్ అని చెప్పడానికి కాదు కానండి, కానీ అది నెయ్యి కన్నా డిఫరెంట్ ఫ్యాట్ కాంపోజిషన్ తో ఉంటుంది. అక్కడ పాయింట్ ఏంటంటే నెయ్యి అని చెప్పి పామ్ ఆయిల్ అమ్మడం తప్పు. అంటే బంగారం అని చెప్పి అందులో రాగి కలిపి అమ్మినట్టు అనమాట. ఇంకా వనస్పతి ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఏంటంటేనండి దాంట్లోంచి ట్రాన్స్ ఫ్యాట్స్ లాంటివి వస్తాయి. దే ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ కార్డియోవాస్కులర్ హెల్త్. అన్నిటికంటే ప్రమాదకరమైన అంటే ఈ ఇండివిజువల్ గా వాటికి ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం ఇటు అటు వేరీ అయినా సరే, ఒకవేళ స్టార్చ్ కలుపుతున్నారు అనుకోండి, మనం ఏదో ఫ్యాట్ తింటున్నాం అనుకుని కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నాం అనమాట. ఒక పక్క ఫ్యాట్ వల్ల నీ గుండె జబ్బులు, ఈ స్టార్చ్ వల్ల షుగర్ రైజ్ అవడం, వెయిట్ పెరగడం, అలాంటివి జరగచ్చు. కానీ ముఖ్యమైన డేంజర్ ఎక్కడ వస్తుందంటేనండి,
ఈ ఆర్ట్ ఈ ఫ్లేవరింగ్స్ ఏమన్నా వాడారనుకోండి, అవి అసలు ఫుడ్ గ్రేడ్ వా కాదా మనకు తెలీదు. అది దీంట్లో కలపచ్చా కాదా తెలియదు మనకి. ఇంకా అన్నోన్ కెమికల్స్ అంటే అది ప్రాసెస్ చేయడానికి కానీ దాని తాలూకా టెక్స్చర్ కోసం కానీ ఏమన్నా చేశారనుకోండి, అవి ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ నాట్ ఫుడ్ గ్రేడ్, అవి దే పోజ్ లాంగ్ టర్మ్ రిస్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దీనికి విరుగుడు ఏంటి అన్నట్టయితే మనకి ఈ FSSAI అప్రూవ్డ్ లేబుల్డ్ ప్రొడక్ట్స్ అండ్ కొంచెం ఇలా పేరున్న రెస్టారెంట్స్ లో కొంతవరకు వీ కెన్ టేక్ ఛాన్సెస్. బట్ ద బెస్ట్ థింగ్ ఈస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బెటర్ టు ఈట్ అట్ హోమ్. అందులో మనం నెయ్యి తయారు చేసుకునే కెపాసిటీ ఉన్నట్టయితే మనం పాతకాలం లాగా ఇంట్లో వెన్న తీసుకుని కొంచెం చేసుకున్నట్టయితే కొంతవరకు బెటర్. వెంకట్ గారు, ఒకవేళ ఇంట్లో నెయ్యి అయితే మనకు ప్రాబ్లం లేదు, అలా అయినా తయారు చేసుకొని తినొచ్చు అంటే అసలు వచ్చే పాలు కూడా ఒరిజినల్ పాలైనా లేదా అనే డౌట్ కూడా రేజ్ అవుతుంది కదా చాలా మందికి. అంటే ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు చాలా మంది సెలబ్రిటీస్తో కూడా షోస్ చేస్తూ ఉంటారు అండ్ మార్కెట్ చేస్తూ ఉంటారు. మరి అవి కూడా నమ్మొచ్చా లేదా, ఎలా నమ్మాలి? We have to make some trial and error only. మనకి బాగా రెప్యూటెడ్ ట్రస్టెడ్ బ్రాండ్స్ ఇప్పుడు కొంచెం I can't tell the names, but I must myself have tested at home. కొంచెం బాగున్నాయి యాక్చువల్ గా. ద ఫ్యాట్ కంటెంట్ కానీ అందులోంచి తీసే వచ్చిన వెన్న కానీ దాని నుంచి వచ్చిన నెయ్యి కానీ, బికాస్ ఈ ప్రోగ్రెషన్ లో ఎక్కడో ఒకటి దొరికిపోతుంది కదండి అది ప్రోడక్ట్ సరైనది కాదని. ఇప్పుడు స్టార్చ్ ఎక్కువ కలిపేశారు అనుకోండి, దాని నుంచి మీకు వెన్న రాదు. ఓకే, అలా గుర్తుపట్టాలంటారు ఒకవేళ నిజమైన ఒరిజినల్ మిల్క్ కాదు అని అనుకుంటే. క్లూస్ మాత్రమే కానీ 100% మనకి దాని నుంచి ఏమైనా డౌట్ వచ్చినట్టయితే we have to go to FSSAI approved labs or the relevant authorities with the batch number and other things. పట్టుకుని టెస్ట్ చేయించుకోవాలి. బట్ యాక్చువల్ గా మంచి నెయ్యి అన్నట్టయితే మనకి ఆయుర్వేదంలో ఎంత చక్కగా చెప్పారు నెయ్యి గురించి. అంటే కీపింగ్ మన మామూలుగా ఈ మోడర్న్ క్లినికల్ ప్రూఫ్స్ అసైడ్, ఒక స్వచ్ఛమైన నెయ్యి చరక సంహితలో మనకి ఆయుర్వేదిక్ టెక్స్ట్ లో చెప్పింది ఏంటంటే దాని తాలూకా పనితనం ఎలా ఉంటుందంటే స్మృతి, మేధ, అగ్ని, బలవర్ధకం అన్నారు దాన్ని. అంటే ఏంటంటే మన జ్ఞాపక శక్తిని, మేధస్సుని, జీర్ణ శక్తిని, బలాన్ని పెంపొందించేది ఘృతం అంటే నెయ్యి. ఇంత మంచిది అంటే when we are taking that in moderation, it is very good. అంటే మన బ్రెయిన్ హెల్త్ కానీ మన డైజెషన్ కి కానీ మంచిగా క్వాలిటీ ఎనర్జీ ఇవ్వడానికి కానీ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్ గా. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే పాలు లేకుండానే నెయ్యి తయారు చేస్తే అది నెయ్యి ఎలా అవుతుంది? అయితే ఇప్పుడు దాంట్లో ఉపయోగించే పదార్థాలు ఏమేమి ఉంటాయంటారు? ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము, పాలు అసలు పాలు అనేదే ఉండదు అక్కడ. వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లేకపోతే విరిగిన బియ్యంతో ఒక పౌడర్ చేసి ఏదో తయారు చేస్తారని అంటుంటారు కదా. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు దాని గురించి? మనకి నెయ్యి అంటే ఏంటి, మన కంటికి చూడంగానే అదొక ఒక ఎల్లోయిష్ టైప్ ఆఫ్ ఫ్యాట్ లా కనిపించాలి. ఒరిజినల్ అంటే కొంచెం దానేదార్ అంటారు చూసారా, అదేదో గ్రాన్యులర్ గా ఉండాలి. వాసన చూస్తే మంచి వాసన ఉండాలి. రూమ్ టెంపరేచర్ దగ్గర ఆల్మోస్ట్ సాలిడ్ లాగా ఉండాలి. సో ఈ క్వాలిటీస్ రావడానికి ఎలాంటి కెమికల్స్ కలిపితే, ఆర్ అన్ని కెమికల్స్ అనలేము అనుకోండి, ఎలాంటి ప్రోడక్ట్స్ కలిపినట్టు ఇండివిజువల్లీ దే మే హ్యావ్ దేర్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఈ ప్రోడక్ట్స్ లో. ఇప్పుడు పామ్ ఆయిల్ పూర్తిగా చెడ్డది అని చెప్పలేము. దేర్ ఆర్ మెనీ కంట్రీస్ యూజింగ్ పామ్ ఆయిల్. అందులో ఉన్నది సాచురేటెడ్ ఫ్యాట్, ఫ్యాట్ ప్రొఫైల్ డిఫరెంట్ గా ఉంటుంది. వనస్పతి కలుపుతారు. వనస్పతి ఎందుకు కలుపుతారు? బికాస్ ఇట్ ఈస్ చీప్. టెక్స్చర్ ఉంటుంది దానికి. కలర్ కూడా కొంతవరకు అలా మ్యాచ్ అవుతుంది. ఏమంటే ఆర్టిఫిషియల్ ఘీ ఫ్లేవర్ కలుపుతారు. ఎందుకంటే ఇవన్నీ కలిపినా కూడా నెయ్యి తాలూకా సువాసన రాకపోవచ్చు కదా. సో అది దీనికి కొంచెం థిక్నింగ్, బల్కింగ్ రావాలి, కొంచెం అది వెయిట్ కూడా రావడానికి ఇంకా చీప్ గా ఉండేటట్టు మనకి ఈ స్టార్చ్ ఫ్లోర్ అలాంటిది కలుపుతారు. అండ్ ఇవన్నీ మిక్స్ అయ్యి కరెక్ట్ గా ఒక నెయ్యిలాగా రావడానికి దే మే యూజ్ సమ్ కెమికల్స్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్, ఐదర్ ఫర్ దాని అపియరెన్స్ కానండి, దాని టెక్స్చర్ కోసం అనండి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ కెమికల్ ప్రాసెసింగ్ రిక్వైర్మెంట్స్ యాడ్ చేస్తారు. దిస్ ఇస్ మోర్ డేంజరస్ యాక్చువల్ గా. రైట్ వెంకట్ గారు, బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకా డిస్కస్ చేద్దాం. అసలు 36 టన్నులు దొరికాయి, మరి మార్కెట్లోకి వెళ్ళిన నెయ్యి ఇంకెంత మేర ఉండొచ్చు డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత స్టే చేయండి.
కాలేజ్లో ఉన్న ఎనర్జీ ఏమైంది? జాబ్ పోయింది, ఈఎంఐ ఆగిపోయింది. నగలు తాకట్టు పెడతాను, అది ఒకటే దారి. తాకట్టు పెట్టడం కంటే బంగారం అమ్మేయడమే మంచిది కదా. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జోయాలుకాస్లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడం అయినా కొనడం అయినా మన జోయాలుకాసే బెస్ట్. వెల్కమ్ బ్యాక్. వెంకట్ గారు, ఇప్పటి వరకు మీరు ల్యాబ్ టెస్టింగ్ ద్వారా అయినా కూడా మనం అది ఒరిజినలా లేకపోతే డూప్లికేటా ఏంటి అనేది గుర్తించవచ్చు అని అంటున్నారు. బట్ ల్యాబ్ పరీక్షలో కూడా కొన్ని రకాల కల్తీ అనేది సులభంగా గుర్తించలేకపోతే వినియోగదారుడు మరి ఏమైపోవాలి? వినియోగదారుడిని అసలు ఎవరు ఎలా రక్షించాలంటారు? అంటే అది ఏం కలిపారని తెలియకపోవచ్చండి, కానీ ఏదో ఒకటి కలిపారని తెలుస్తుంది కదా. అంటే అది నెయ్యి కాదని అర్థం. అంతవరకు మన క్లారిటీ. బికాస్ ఈ నెయ్యి పట్టుకొచ్చాం, ఎంత దాని స్టాండర్డ్స్ ప్రకారం ఎంత 99.5% ఎంతో ఫ్యాట్ ఉండాలని సబ్జెక్ట్ టు కరెక్షన్ FSSAI స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే దట్ కెన్ బి ఈజీలీ టెస్టెడ్. దాంట్లో బీటా సైటోస్టెరాల్ అన్నది ఓన్లీ వెజిటబుల్ ఆయిల్స్ లో ఉంటుంది. అది సింపుల్ గా టెస్ట్ చేసి చూసారనుకోండి, ఎప్పుడైతే ఈ బీటా సైటోస్టెరాల్ అందులో ఉందో డెఫినెట్లీ అందులో వెజిటబుల్ ఆయిల్ కలిపినట్టు. దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ హస్ ఫెయిల్డ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ గీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ టు మనకి ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి, ఇది నెయ్యా కాదా అని. నెయ్యా కాదా అన్నది ఈజీగా తెలిసిపోతుందండి. అదే పెద్ద ఇదేం కాదు. ఒక స్టార్చ్ కలిపితే ఐడిన్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఈ యానిమల్ ఈ వెజిటబుల్ ఫ్యాట్స్ అవి కలిపినట్టు అయితే తెలిసిపోతుంది ఏదైనా. అంటే అందులో ఇంకా స్పెసిఫిక్ గా వెళ్ళి విచ్ కెమికల్ విచ్ ఏ ప్రపోర్షన్ లో కలిపారు, దిస్ మే బి డిఫికల్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. బట్ ఇది నెయ్యా కాదా అన్నది ల్యాబ్ టెస్ట్ లో తెలుసుకోవడం నాకు తెలిసి పెద్ద కష్టంగా. కాకపోతే ఏం కలిపారు అన్నది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఫస్ట్ తేలిపోయింది అనుకోండి, అది మనం ఇప్పుడు ఏదో బంగారంలో ఏదో కలిసింది అని తెలిస్తే ఏం కలిసిందో అనవసరం మనకి, కానీ అది బంగారం అని చెప్తూ అమ్ముతున్నారు. అది అలా. అయితే వెంకట్ గారు, ఇప్పుడు ఇలాంటి నెయ్యి తెలియక చాలా మంది తింటున్న నేపథ్యంలో దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు ఏమైనా ఉంటాయా? అంటే ముందు ఆ సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? మీరు కూడా వెల్నెస్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్, వాళ్ళకి ఏమైనా మోషన్స్ అవ్వడం కానీ లేకపోతే వామిటింగ్స్ అవ్వడం కానీ ఇంకేదైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఈ సిమ్టమ్స్ని ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళందరూ ఓకే, తెలియని వాళ్ళు చాలామంది ఒకళ్ళు మన ప్రోగ్రామ్ చూస్తూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే సిమ్టమ్స్ గురించి ఒకసారి తెలియజేస్తారా? ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చేవి కొన్ని మనకి తెలియకుండా లాంగ్ టర్మ్ లోపల 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 మన బాడీ పాడైపోతుందండి. ఇమీడియట్ గా వచ్చేవి అంటే ఈ నెయ్యి లాంటి వాటిల్లో చాలా అంటే అంత సులభంగా తెలియకపోవచ్చండి. అంటే ఒకవేళ అందులో ఉన్న కలిపిన ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ ఆ కెమికల్స్ కానీ ఒకవేళ మన బాడీ రిజెక్ట్ చేసినట్టయితే మనకి ఏదో వామిటింగ్స్, మోషన్స్ లేకపోతే సమ్ ఎలర్జీస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనకి లాంగ్ టర్మ్ వచ్చేవి ఏంటంటేనండి, ఎస్పెషల్లీ ఇందులో వాడే ఈ వనస్పతి కొన్ని మేజర్ గా ఏంటవుతుందంటే, ఇప్పుడు ఆ హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు అందులోని చాలా వరకు ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. జనరల్ గానే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎప్పుడైతే ఉన్నాయో మన బాడీలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL అంటారు చూసారా, అది పెరగడం, మన రక్తనాళాలు కూరుకుపోవడం. అంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ కొరోనరీ ఆర్టరీ బ్లాక్స్ గానీ, ఈ కెరోటిడ్ ఆర్టరీ బ్లాక్ అయ్యి మన బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం గానీ, ఈ కార్డియోవాస్కులర్ హెల్త్ అంతా మనకి పాడైపోతుంది లాంగ్ టర్మ్ లో. ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఆ స్టార్చ్ కంటెంట్, ఈ స్టార్చ్ కలుపుతున్నారంటే మనకి ఏదో డయాబెటీస్ తో ఉన్నాం, మనం కొంచెం ఏదో కార్బోహైడ్రేట్ అవి తగ్గించుకుందామని కొంచెం రైస్ తగ్గించి కూరగాయలు ఎక్కువ తిని పప్పు ఎక్కువ తిని ఏదో నాన్ వెజ్ ఎక్కువ తిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటున్న వాళ్ళకి తెలియకుండా ఒక చెంచా నెయ్యి వేసుకున్నా సరే అందులోంచి మళ్ళీ ఈ స్టార్చ్ ద్వారా షుగర్స్ పెరిగిపోవడం. సో లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. అంటే మనకి అప్పటికే నష్టం జరిగిపోవచ్చు ఒక్కోసారి. కానీ వెంకట్ గారు, మరి ప్యూర్ 100% న్యాచురల్ అని రాసి ఉంటుంది కదా,
మరి అక్కడే వినియోగదారుడు అది చూసి కొనాలి అని అంటే దాని మీద మీరేమైనా చెప్పగలరా దానికి? ఇదిగో ఇది ఈ మార్క్ ఉంటుంది, దీన్ని 100% ప్యూర్ అనుకుని కొనాలి లేకపోతే కొనొద్దు అని ఎవరికి తెలుస్తుంది వెంకట్ గారు? అందరూ 100% ప్యూర్ అనగానే తీసుకుంటారు కదా. అదే ఒకటి లూజ్ గా అమ్ముతున్నకి కొడతారు. నెంబర్ 1 అయిపోయింది. పెద్దగా పేరు లేదు, మనకి తెలియదు, ఏదో జస్ట్ ప్యాకెట్ లో ప్యాక్ చేసి వచ్చేస్తుంది. బెటర్ నాట్ టు టేక్ ఛాన్సెస్. నెంబర్ 3, పేరున్న బ్రాండే, బట్ వెదర్ దే ఆర్ ఆథరైజ్డ్ టు ప్రొడ్యూస్ ఘీ అండ్ ఇట్ ఈస్ FSSAI అప్రూవ్డ్ ఆర్ నాట్. రైట్. ఆ కంపెనీ పేరు తెలుసు మనకి, కానీ ఆ ప్రోడక్ట్ కి అప్రూవల్ ఉందా, దాని మీద లేబుల్ ఉందా, దానికి బ్యాచ్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయా లేదా, అప్పుడు మనకి కొంతవరకు ఎస్ ఇట్స్ a reputed company and FSSAI approved, so it is a pure ghee. ఇప్పుడు ఘీలో కూడా మనకి చాలా మందికి తెలియదు ఏంటంటేనండి, మనకి ఇదివరకు పాతకాలంలో తయారు చేసినట్టుగా బిలోనా మెథడ్ అంటారంటే ఏం లేదు. మనకి వెన్న తీసి ఆ వెన్న నుంచి కరిగించి నెయ్యి తయారు చేసుకునేవాడు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో అలా ఉండదు, అన్ని స్టెప్స్ ఉండవు. దాన్ని తోడు పెట్టి దాన్ని చిలికి అందులో వెన్న తీసి. రైట్. వెంకట్ గారు, కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, చాలా లేట్ గా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కిషోర్ గారు. డాక్టర్ పి. నమస్తే అండి. నమస్తే, సారీ లేట్ అయింది నాకు. కిషోర్ గారు, మీరేమో షుగర్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తుంటారు, చాలా తెలియజేస్తూ ఉంటారు. షుగర్ తినొద్దు, మీరు రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ తో చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తుంటారు. మరొకవైపు చూస్తుంటే ఇంత కల్తీమయం జరుగుతూ ఉంటే ఈ కల్తీని ఎలా నివారించాలి? 100% ప్యూర్ అనేది వినియోగదారుడికి ఎలా తెలుస్తుంది? మేడం, ఫస్ట్ వినియోగదారుడికి తెలియాలంటే ఇది మనం ఒక హోటల్ పర్సన్నో లేదా ఒక రెస్టారెంట్ పర్సన్నో లేకపోతే ఒక షాపు ఓనర్నో మనం బ్లేమ్ చేయటం కాదు. ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ మొదలవుతుంది అనే దాన్ని బట్టి ఆ మూలాలను గనక మనం అర్థం చేసుకుని ఆ మూలాల్లో గనక వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గనక మనం వస్తే బాగుంటుంది. ఇవాళ మనం ఒక హోటల్ రెస్టారెంట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, స్టాకిస్టు, ఇలా ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా చివరికి ఆ హోటల్ కో లేకపోతే షాప్ కో వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఇండస్ట్రీ కూడా మనకి ఫసై అప్రూవల్ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది చెయ్యరు. ఫస్ట్ పాయింట్. అంటే అలాంటి సంస్థలు ఉండొచ్చేమో కానీ బట్ అప్రూవల్ లేకుండా అంత ధైర్యంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నెంబర్ వేసి అయితే చెయ్యరు. ఫస్ట్. రెండోది, మనకున్నటువంటి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే మనకి ఫసై సిబ్బంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది వాస్తవం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫసాయి సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. సంస్థలేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే మేల్కొని ఈ యొక్క సంస్థల్ని రిపీటెడ్ ఆడిట్స్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద ఒక స్పెసిఫిక్గా ఒక ఆడిట్ ఎజెండా లాగా పెట్టుకుని ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని జరగకుండా ఉండేటట్టుగా ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే దీని మీద యాక్షన్ తీసుకోగలదు, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి మన ఇది వచ్చినప్పుడు అవాకాయ చూడటం తప్ప ఏమి చేసేది ఏమీ లేదు. లేదంటే అది పూర్తిగా మానేయాలి. ఇంకా కొనుక్కోవటం అనేటువంటిది మనం ఆశలు చంపుకుని మానేయాలి తప్ప. బట్ మనకు కావాలి అని అనుకున్నప్పుడు గవర్నమెంట్లో యాక్షన్ ప్లాన్ తీసుకుని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర జరుగుతుందా, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర జరుగుతుందా, అసలు ఈ వ్యవహారానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది కనుక లేదు అంటే కిషోర్ గారు బ్రాండెడ్ ఉన్నవే కొనాలి, బ్రాండెడ్ వే తినాలి అంటారా? పోనీ సరే, అసలు అది ముట్టుకోవద్దు, మనకు వద్దు అని అనుకుంటే నెయ్యి కూడా మంచిది అంటుంటారు కదా, మరి అది తినాలి, అది కూడా మంచి ప్రోటీన్ అంటుంటారు. అలాంటప్పుడు సరే ఇలాంటి లోయర్ కంపెనీ ఉండే వాటికంటే ఒక బ్రాండెడ్ కంపెనీ తీసుకుంటే బెటరా? సార్, బ్రాండెడ్ కంపెనీ అయినా సరే వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, కాదనట్లేదు. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ ఇవాళ పాలలో కల్తీ అని అంటున్నారు. ఇవాళ మనం యూరియా పాలని అయ్యని మనకు న్యూస్లో వస్తానే ఉన్నాయి. తర్వాత ఈ నెయ్యిలో కల్తీ అంటే మనం రెండే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, రెండేనండి. ఒకటి స్టాండర్డ్ లేకపోతే ఇంకోట కాదండి. మన చేత్తో మనం చేసుకుని తినగలిగిన రోజున మంచిది. రెండోది మీరు అన్నట్టు స్టాండర్డ్ కంటే కూడానండి ఒక అథెంటికేటేషన్, అంటే ఒక ప్రోడక్ట్ కొన్నామండి, ఎక్కడి నుంచి ఆరిజిన్ వచ్చిందో ప్రతి ప్రోడక్ట్ మీద ఒక స్కానర్ గనక పెట్టగలిగితే ఆ స్కానర్ మన మొబైల్లో గనక స్కాన్ చేసినప్పుడు అది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ చైన్ గనక మన కన్జ్యూమర్ కి తెలిసేటట్టుగా గనక మనం ఆ సిస్టమ్ క్రియేట్ అయిన రోజున
భయపడతారు. ఇప్పుడు భయం లేదు, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని అంటే నేను కాదు అన్న తత్వంలో ఉంటారు కదా. ఎప్పుడైతే ఆ కోడ్ ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఏ ఫామ్ నుంచి వచ్చింది అనేది కూడా తెలిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ అంటే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకట్ గారికి అండ్ కిషోర్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఎటు చూసినా కల్తీమయమైపోయింది. మన ప్లేట్లోకి వచ్చే నెయ్యి నిజంగా అసలు నెయ్యేనా అనే వాటి గురించి తెలుసుకోవాలి అంటే మన ఇంట్లో మనం తయారు చేసే నెయ్యిని తింటే చాలా బెటర్. లేదు అని అంటే వెంకట్ గారు చెప్పినట్టు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. టేక్ కేర్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.